వైసీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్ గా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని వైసీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ విజయనగరం జిల్లా అధ్యక్షుడు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2వ నెలలో కాలంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించి వైసీపీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులు, ఆస్తుల ధ్వంసం సంఘటనలు జరుగుతున్న పరిస్థితి ఉందన్నారు. సాక్షాత్తు వైసీపీ పార్లమెంటు సభ్యుడిపై రాళ్ల దాడి చేయడం, ఆయన రక్షణకు ఆయన గన్మెన్లు కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందని తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ ఇంటిపై రాళ్ల దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. చట్టాలు, ప్రజాస్వామ్యం శాశ్వతమని, ప్రభుత్వాలు శాశ్వతం కాదన్నారు. వినుకొండ సంఘటనతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధమైన పాలన అందిస్తుందో తెలుస్తుందన్నారు. ఎంపీ, మాజీ ఎంపీ, వైసీపీ కార్యకర్త రషీద్ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రకమైన ఆలోచనతో మీరు పరిపాలన చేస్తున్నారు. మీరు ప్రజలకి ఏ రకమైన పరిపాలన అందిస్తున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు మా పార్లమెంటు సభ్యుడి మీద దాడిని, మా మాజీ పార్లమెంటు సభ్యుడి ఇంటి మీద రాళ్ల దాడిని, మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయినటువంటి రషీద్ మీద హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మంచి విధానం కాదు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఏదైతే మీరు ఇచ్చిన హామీలు, ఏదైతే మీరు చెప్పిన మాటలు దాన్ని ఆచరణలో తీసుకుంటూ మీకు అన్ని రకాలుగా ప్రతిపక్ష పార్టీగా సహకరిస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. స్వయాన మా నాయకుడు చెప్పాడు, ఈ ప్రభుత్వంకి అన్ని వైపులా సహకరిస్తామని చెప్పి. మీరు దాని మీద దృష్టి పెట్టకుండా ఈ రకమైన దాడులు తెగబడుతూ గత సుమారుగా 40 నుంచి 50 రోజుల మధ్య విపరీతమైన ఆస్తుల నష్టం,